చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని మాదిగ హక్కుల దండోరా నేతలు డిమాండ్ చేశారు. హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. డిక్లరేషన్ ప్రకటించి 3 ఏళ్లు పూర్తయిన హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు 12 లక్షల ఆర్థిక సాయం, అంబేద్కర్ అభయ హస్తం పథకం, అసైన్ భూములకు యాజమాన్య హక్కులు, ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని, ప్రభుత్వ కాంట్రాక్టర్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోతే దళితుల ఆందోళనను మరింత ఉధృతం చేసి తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఇక దళిత నేత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నుంచి ఆందోళన మొదలవుతుందని స్పష్టం చేశారు. అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 3 సంవత్సరాలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయింది. ఎందుకు దళితులకు ఇచ్చిన హామీలను ఇంత దర్శన హామీల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చెప్పాలి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కింద నేడు ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ అభయస్థానం కింద 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. నేటికి ఆ హామీ ఎక్కడ పోయింది? నేటికి ఆ హామీ అమలుచలేదు. నేటి ఆ హామీ ఎక్కడ పోయింది? రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఒక్కరికైనా దళితులకు కాంట్రాక్ట్ అవకాశం ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇగో ఈ డిమాండ్లన్నీ మీరు నిధులు లేవంటే నమ్మినాం, ఎదురు చూసినాం. మీరు మీటింగ్ పెట్టి అర్థం చేసుకోమంటే అయ్యో కొత్తగా వచ్చిన ప్రభుత్వం కదా, ఇవాళ కాకపోతే రేపు చేయదా అని చెప్పేసి మేము అర్థం చేసుకున్నాం. నిన్న అసెంబ్లీ ఎన్నికలలో మీ జెండా పట్టుకొని తిరిగి ఓటేసినాం. నిన్న పార్లమెంట్ ఎన్నికలలో మీ జెండా పట్టుకొని తిరిగి ఓటేసినాం. ఇక్కడ జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మా దళితులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఆశతోని ఓటేసినాం. మరి మీరు ఇచ్చిన హామీ 3 ఏళ్లు దాటిపోయింది కదా, 3 ఏళ్ల తర్వాతనైనా హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా, నమ్మించి గొంతు కోస్తారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ గురించి చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు, ఆయన ఇచ్చిన హామీలు గాని, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాము అని ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీలు ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు అనే దాని మీద మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ ముఖంగా మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని అలాగే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. సో మా ఎస్సీలు అని అంటేనే మీకు ఎందుకు, ఎస్సీ బీసీల మీద మీకు ఎందుకు చిన్న చూపు? మాకు ఇస్తున్న హామీలు కేవలం మీరు పదవులలోకి రావడం కోసం మాత్రమే మీరు ఎస్సీ వాళ్ళని గాని వాళ్ళకి హామీలు ఇస్తాము అని చెప్పడం వరకు గాని, అది మాట వరకే మాత్రం ఉంచుకుంటున్నారు కానీ దాన్ని అమలు